హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు 20 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ టైమ్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. జిల్లేడు కొమ్మలు అయితే ఉంటాయి కదండి. జిల్లేడు కొమ్మని ఇలా తీసుకొచ్చుకొని ఎలకలు వచ్చే ప్లేస్లో ఇలా పెట్టినట్టయితే వీటి ఘాటుకి స్మెల్కి ఎలకలు రాకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. టిప్ నెంబర్ 2, రైస్ మనం స్టవ్ మీద పెట్టినప్పుడు ఒక్కోసారి అనుకోకుండా రైస్ మాడిపోతూ ఉంటుంది కదండి. అలా మాడు స్మెల్ వస్తూ ఉంటే మనం తినలేం కదండి రైస్ని. ఈ విధంగా ట్రై చేయండి. 100% వర్క్ అవుతుంది. ముందుగా రైస్ గిన్నెని ఏదైనా ఒక ప్లేట్లో వాటర్ పోసేసి రైస్ గిన్నెని అందులో పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ని ఇలా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అక్కడొకటి ఇలా రైస్లో పెట్టేసామనుకోండి, ఆనియన్ను చక్కగా మాడు స్మెల్ని పీల్చుకుంటుంది. మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా రైస్ అయితే తినవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, చాక్ పీసులు అయితే మన అందరి ఇళ్ళలో ఉంటూ ఉంటాయి కదండి. చాక్ పీసులని ఒక 4-5 తీసుకొని ఏదైనా ఒక ప్లేట్లో వేసేసుకొని దీనిపైన కొంచెం కంఫర్ట్ అయితే వేసేసుకోవాలండి. ఇలా కంఫర్ట్ అయితే వేసేసుకొని మొత్తం కూడా ఈ చాక్ పీసులు పట్టే విధంగా ఇలా పట్టించుకోవాలండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా చాక్ పీసులు మొత్తం కూడా ఇలా పట్టించేసిన తర్వాత ఇలాగా ఒక్కొక్క చాక్ పీస్ని తీసుకొని ఇలా నిలబెట్టామనుకోండి, చక్కగా డ్రై అయిపోతాయి. ఇలా డ్రై అయిన తర్వాత ఒక్కొక్క చాక్ పీస్ని తీసుకొని కిచెన్ సింక్ దగ్గర వాటర్ పైప్ అయితే ఉంటుంది కదండి, ఆ పైప్ దగ్గరికి ఎక్కువగా బల్లులు, బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదండి. వీటి స్మెల్కి, ఘాటుకి ఇవి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వీటి ఘాటు కానీ స్మెల్ కానీ అవి వాటికి పడవండి, ఇలా పారిపోతాయి. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఒక్కో చాక్ పీస్ని ఇలా నిలబెట్టిన తర్వాత ఇలా కొంచెం డ్రై అయిపోతుంది కదండి. ఒక్కో చాక్ పీస్ చక్కగా ఇలా కంఫర్ట్ అయితే పట్టుంటుంది. ఆ చాక్ పీసులని చక్కగా కిచెన్ సింక్ దగ్గర ఒకటి, అలానే కబోర్డ్స్, బట్టల కబోర్డ్స్ దగ్గర ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి, బల్లులు, బొద్దింకలు రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. బియ్యం కడిగిన వాటర్ పారబోస్తూ ఉంటాం కదండి, వాటిని చక్కగా పారబోయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. బియ్యం కడిగిన వాటర్లో కొంచెం అయితే బ్రూ ఉంటుంది కదండి, బ్రూ కాఫీ పౌడర్ ఇలా వేసేసుకొని దీనిలో కొన్ని వాటర్ అయితే కలుపుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, ఆ పూల మొక్కలకి ఈ వాటర్ ఇచ్చుకుంటూ ఉన్నాం అనుకోండి, మంచి క్రాప్ అయితే ఉంటుందండి. పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయి. ప్లాంట్స్కి ఈ వాటర్ చాలా బలం అండి. ఒక్కసారి ఇచ్చి చూడండి, చక్కగా పువ్వులు అయితే కలర్ఫుల్గా పోస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, గోల్డ్ చైన్స్ అయితే పిల్లలకి వేస్తూ ఉంటాం కదండి. ఏదైనా ఫంక్షన్లప్పుడు వేస్తూ ఉంటాము. వాళ్ళు ఎక్కడ పోగొట్టుకుంటారేమోనని భయంగా, డౌట్గా వేస్తూ ఉంటాం కదండి. అటువంటి డౌట్ ఏం అవసరం లేదండి. ఇలా ట్రై చేయండి. ఇలా గోల్డ్ చైన్స్ వేసేటప్పుడు ఇలా లింక్ దగ్గర మాత్రం కొంచెం ప్లాస్టర్ అయితే ఇలా వేసేసి ఇలా వేసామనుకోండి, వాళ్ళు పోగొట్టుకుంటారనే భయం కూడా ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఆడవాళ్ళము ఇలాంటి చైన్స్, ర్యాకెట్స్ ఉన్నాయి వేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి ఇలా ర్యాకెట్ అనేది తిరగబడుతూ ఉంటుంది కదండి. అస్తమానం మనం ఇలా తిరగబడినప్పుడు మళ్ళీ మామూలుగా వేసుకోవాలంటే చాలా విసుగొచ్చేస్తూ ఉంటుంది కదండి. తిరగబడకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా ప్లాస్టర్ అయితే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, తిరగబడకుండా చక్కగా అతుక్కుని ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలా స్పెట్స్ అయితే ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా కూడా దీనిపైన డస్ట్ కానీ మరకలు కానీ క్లీన్ అవ్వవు కదండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా స్పెట్స్ పైన వ్యాజ్లైన్ కొంచెం అయితే ఏదైనా క్లాత్ తీసుకొని క్లాత్ పైన ఇలాగా వ్యాజ్లైన్ వేసేసి ఇలాగా చక్కగా స్పెట్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వీటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనకి స్పెట్స్లో వచ్చినటువంటి క్లాత్ అయితే ఉంటుంది కదండి, ఆ క్లాత్తోనే మనం ఇలా క్లీన్ చేసుకోవాలండి. వేరే క్లాత్ అయితే యూజ్ చేయకుండా ఇలా ఆ క్లాత్తోనే చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. మనకి స్పెట్స్ కూడా చక్కగా క్లియర్గా కనిపిస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, అరచేతిలో ఒక స్పూన్ అయితే పసుపు వేసుకొని ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకొని ఈ రెండు కూడా ఫింగర్స్ పెట్టి ఇలా మొత్తం కూడా రఫ్ చేసి రుద్దాలండి. ఇలా రఫ్ చేసిన ఈ పసుపు అలానే
ఆయిల్ కందిపప్పుకి ఇలా మొత్తం కూడా పట్టించేయాలండి. ఈ విధంగా పట్టించేసి చక్కగా ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి పప్పు వండుకునేటప్పుడు త్వరగా ఉడుకుతుంది. గ్యాస్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. గ్యాస్తో ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ఇలా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది కదండి. పప్పు తింటే చాలా మందికి కూడా గ్యాస్ ప్రాబ్లం అని అంటూ ఉంటారు కదండి. ఈ విధంగా కొంచెం ఆయిల్ అలానే పసుపు వేసేవనుకోండి చక్కగా ఉడుకుతుంది, గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. ఎండలో ఒక 1 అవర్ పాటు ఇలా ఎండలో పెట్టుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేసామనుకోండి, కందిపప్పు పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. అలానే మనం పప్పు వండుకున్నప్పుడు చక్కగా ఉడుకుతుందండి, గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు. సో ఒకసారి ట్రై చేయండి, రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 9, లెమన్ అయితే ఒక హాఫ్ వాడుకున్న తర్వాత ఒక హాఫ్ అలానే ఉంచేస్తే ఎండిపోయినట్లుగా ఇలా ఉంటుంది కదండి. అది ఫ్రిడ్జ్లో పెట్టాలన్నా కూడా అలాగే ఎండిపోయినట్లుగా ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా రెండింటిని కలిపేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇలా లెమన్ పాడవకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా ఒక హాఫ్ ఉందనుకోండి, ఇలాగా బాటిల్ క్యాప్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా బ్యాంగిల్స్ ఎక్కించుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఒకరి హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ఎక్కక ఇలా స్కిన్ పైన బాగా బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఇలా బ్యాంగిల్స్ ఎక్కించుకునేటప్పుడు అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. కొంచెం వ్యాజ్లైన్ అయితే ఇలాగా హ్యాండ్స్కి అప్లై చేసేసి ఇలా బ్యాంగిల్స్ ఎక్కించుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా ఎక్కుతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఒకరి హెల్ప్ లేకుండా చక్కగా ఈ విధంగా అయితే ఎక్కించుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, మునగాకు అలానే కరివేపాకు సమపాలలో తీసుకుని ఈ విధంగా వాటర్లో క్లీన్ చేసుకుని ఏదైనా ఒక క్లాత్ మీద ఇది మొత్తం కూడా ఈ ఆకుని ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకుని ఈ ఆకును శుభ్రంగా చక్కగా తేమ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని కళాయిలో కొంచెం అయితే ఇలా కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఈ ఆకును వేయించేసుకొని దోరగా వేయించుకోవాలండి. అంటే ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. ఈ రెండింటిని చక్కగా ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం ఫ్రైలు కానీ అలానే పులుసు కూరలు కానీ ఇలా చేసినప్పుడు కొంచెం కరివేపాకు పౌడర్ పైన వేసామనుకోండి, చక్కగా తినని వారు కూడా చక్కగా తింటారండి. వీటిల్లో ఎక్కువ పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మునగాకు కరివేపాకు. ఈ కరివేపాకు మనం కర్రీలో వేసామనుకోండి, కరివేపాకు తొక్కలు పక్కన పడేస్తూ ఉంటారు కదండి, అలా పక్కన పెట్టేస్తూ ఉంటారు. అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. చక్కగా మునగాకు అలానే కరివేపాకు సమపాలు తీసుకుని ఈ విధంగా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఎండలో పెట్టుకొని తర్వాత ఇలా కొంచెం దోరగా వేయించేసుకున్న తర్వాత మిక్సీ జార్లో మెత్తగా పౌడర్లా చేసుకొని ఇలా గాజు సీసాలు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు అవసరమైనప్పుడు చక్కగా యూజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మనకి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. తినని వారు కూడా చక్కగా తింటారు. టిప్ నెంబర్ 12, ఆడవాళ్ళం కుంకుమ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి త్వరగా చెరిగిపోతూ ఉంటుంది కదండి. త్వరగా చెరిగిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కుంకుమ పెట్టుకునే ముందు కొంచెం వ్యాజ్లైన్ అయితే అక్కడ అప్లై చేసేసి ఇలా కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి, మచ్చలు పడకుండా ఉంటుంది. అలానే కుంకుమ కూడా చెరిగిపోకుండా అలానే ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కుంకుమ పెట్టుకునే దగ్గర చాలా మందికి కూడా మచ్చలు పడిపోతూ ఉంటాయి కదండి, అటువంటి ఇబ్బంది కూడా ఉండదండి. ఒకసారి ట్రై చేయండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రూట్స్ని అయితే మనం యాపిల్ కానీ దానిమ్మలు కానీ ద్రాక్షలు కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఇలా మనం వాటర్లో క్లీన్ చేసుకొని తినేస్తూ ఉంటాం కదండి, అలా తినకూడదండి. దీంట్లో మనకు తెలియని కెమికల్స్ కానీ అలానే మెడిసిన్స్ కానీ వేసి పండిస్తూ ఉంటారు కదండి. ఈ విధంగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలా 1 అవర్ పాటు ఇలా ఈ గోరువెచ్చని వాటర్లో ఉంచేసి తర్వాత వాటర్లో క్లీన్ చేసుకుని తిన్నామనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 14, మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. కరివేపాకును శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఇలా ఆరబెట్టుకొని మనం ఏ బాక్స్లో అయితే
స్టోర్ చేసుకుందాం అనుకున్నాం ఆ బాక్స్లో అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిపైన ఇలాగ కరివేపాకు పెట్టుకుని కరివేపాకు పైన రైస్ని వేసుకున్నాం అనుకోండి, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, లెమన్స్ అయితే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే మనం ఇలాగ నిమ్మకాయ కట్ చేసుకొని అవసరానికి యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఎండిపోయినట్లుగా ఉంటుంది కదండి, రసం త్వరగా రాదు. అలా రానప్పుడు ఇలా ట్రై చేయండి. చేతితో ఇలా రఫ్ చేసిన తర్వాత కట్ చేస్తే చక్కగా దీనిలో ఉన్నటువంటి రసం అయితే వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందామండి. స్టీల్ బాక్సులు కానీ స్టీల్ డబ్బాను కానీ ఒక్కొక్కసారి మూతలు లూజ్గా ఉండి ఇలా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. మూతలు లూజ్గా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగ మనం ఏదైనా స్టీల్ డబ్బాల్లో సరుకులు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, అవి చీమలు పట్టేసి పాడైపోతూ ఉంటాయి. ఇందులో ఐటమ్ అంతా కూడా పాడైపోతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ప్లాస్టర్ అయితే ఇలా అంచులకి వేసేసి ఈ ప్లాస్టర్ ఎక్కువగా ఉన్నది లోపల ఇలాగా మలిచేసుకొని చక్కగా దీనిలో ఏదైనా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, దీనిలో ఉన్నటువంటి ఐటమ్ పాడవకుండా ఉంటుంది, చీమలు పట్టకుండా ఉంటాయి. అలానే దీంట్లో పెట్టినటువంటి సరుకులు ఏవైనా సరే చక్కగా పాడవకుండా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడైతే చూసారా, ఇలా మూత తీసినా కూడా రావట్లేదండి, అంత టైట్గా ఉంది. ఒకసారి ఇలా ప్లాస్టర్ వేసి చూడండి, తప్పకుండా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 17, బల్లులు బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో షాంపూ అయితే ఒక స్పూన్ సుమారుగా వేసుకోవాలండి. ఏ షాంపూ యూజ్ చేసుకున్నా పర్లేదు. అలానే ఇలా డెటాల్ కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకుని ఇలా కొన్ని వాటర్ అయితే పోసుకుని అందులో స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర, అలానే ఫ్లోర్ మీద, అలానే విండోస్ దగ్గర, కిచెన్ సింక్లో ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి బల్లులు బొద్దింకలు. ఎక్కువగా ఏ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒక్కసారి ట్రై చేయండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా కొంచెంగా స్ప్రే చేసి ఏదైనా ఒక క్లాత్తో క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఇలా నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత ప్రతిరోజు కూడా ఇలా కొంచెం స్ప్రే చేస్తే చాలండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెంబర్ 18, టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఆయిల్ ప్యాకెట్స్ మనం యూజ్ చేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, ఇందులో ఎంతో కొంత ఆయిల్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఆయిల్లో చక్కగా ఇలా టమాటాలను మనం ఈ ఆయిల్ ప్యాకెట్లు స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా టమాటాలు పాడవకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 19, వెల్లుల్లి వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎల్లుల్లిని అయితే ఒక్కొక్కటి ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ ప్యాకెట్లో ఇలాగా ఎల్లుల్లిని అయితే వేసేసుకొని ఇలా కొంచెం అయితే చపాతీ కర్ర పెట్టి ఇలాగా మనం కొంచెం ఇలా రఫ్ చేసి కొట్టినట్లయితే చపాతీ కర్ర పెట్టి చక్కగా ఎల్లుల్లిపాయ పొట్టు అనేది చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్లో ఇలా ఎల్లుల్లిని అయితే వేసేసాం కదండి, చపాతీ కర్ర ఉంటుంది కదండి, చపాతీలు చేసుకునే కర్ర, అది పైన ఇలాగా ఆయిల్ ప్యాకెట్ పైన ఇలా రఫ్ చేసి కొంచెం ఇలా కొట్టామనుకోండి, ఆ కర్రతో చాలా ఈజీగా సింపుల్గా అయితే వచ్చేస్తాయండి. ఇలా ఎల్లుల్లిపాయలని ఇలా చేసిన తర్వాత ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసి తర్వాత ఎల్లుల్లిని ఒలిచినట్లయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే వచ్చేస్తాయండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఆయిల్ చక్కగా మనకి ఆయిల్ ప్యాకెట్లో ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ అంతా కూడా ఎల్లుల్లిపాయలకి పడుతుంది. 1 అవర్ పాటు ఎండలో ఉంచిన తర్వాత చక్కగా ఈ విధంగా ఒలిచేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ అయితే ఇలా మనం చక్కగా ఈజీగా సింపుల్గా అయితే ఎన్ని కేజీలు ఎల్లుల్లినైనా ఒలిచేయొచ్చండి. ఒకసారి ట్రై చేయండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. టిప్ నెంబర్ 20, ఎగ్స్ వేయించుకునేటప్పుడు ఇలా కొంచెం ఆయిల్లో అయినా ఎగ్స్ చక్కగా వేగాలి, అలానే మంచిగా టేస్టీగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసేసుకుని ఇలా తక్కువ ఆయిల్లో అయినా చక్కగా ఇలా ఎగ్స్ని అయితే వేయించేసుకున్నాం అనుకోండి, టేస్టీగా ఉంటాయి, చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని
మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, ఇంకా మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, బాయ్. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.